ఎమోషనల్గా బరస్ట్ అయిన భరణి, బాండింగ్లో అరెస్ట్ అయిన దివ్య, బిహేవియర్లో వరస్ట్ అయిన రాము, కామెడీలో ఎవరెస్ట్ అయిన ఇమ్ము రమ్య జోడి, బిగ్ బాస్ హౌస్లో డిటెక్టివ్ నారదుడు శ్రీనివాస సాయి, దివాళీ మొదలెట్టిన దివ్యల చెవులు మూసుకుంటున్నారంతా హౌస్లా. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక ఇప్పటి అప్డేట్ విషయానికి వస్తే, రాత్రి ఎపిసోడ్లో భరణి గారు బాగా ఎమోషనల్ అయ్యారండి. అది ఎంతలా ఎమోషనల్ అయ్యారంటే, భరణి గారు ఒక బాండింగ్ లో ఉన్నారు ఇంతవరకు. మరి ఆ భరణి గారు ఒకటి తనుజుతో బాండింగ్ లో ఉన్నారు. ఇప్పుడు ఆ తనుజుతో బాండింగ్ మాక్సిమం తగ్గిపోయింది. మరి దివ్యతో బాండింగ్ అయితే కొనసాగుతుంది. మరి అది కొనసాగుతుంది, ఆ బాండింగ్ చాలా గట్టిగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దివ్యకి నామినేట్ చేసింది రీతు. మరి అలాంటి రీతుతో నువ్వెందుకు క్లోజ్ గా ఉంటున్నావు? ఆమె నిన్ను నామినేట్ చేసి ఉండకూడదు, బట్ నిన్నెందుకు నామినేట్ చేసింది రీతు? అలాంటి రీతితో నువ్వెందుకు క్లోజ్ గా ఉంటున్నావు అని చెప్పేసి దివ్యకి భరణి కాస్త కొంచెం నిలదీశాడు. అలా కాదండి, మరి నన్ను నామినేట్ చేసినంత మాత్రం నేను మాట్లాడకుండా ఉండలేను కదా, మీరు అలా ఉంటున్నారా అన్నారు. లేదు అన్నారు. మరి అన్నప్పుడు నేను ఎలాగా ఉండగలను? ఏదో క్యాజువల్ గా మాట్లాడుతున్నాను, అంతేగాని ఎక్కువగా తిక్కవలేదు అని అన్నారు. దాంతో కాస్త చిన్నదే కొంచెం ఆర్గ్యుమెంట్ లాగా జరిగింది, చిన్నదే డిస్కషన్. ఆ డిస్కషన్లు ఏంటంటే, తన మనసు బాధ పెట్టానని తన మనసులో నా గురించి ఎలా అనుకుంటున్నారా అని చెప్పేసి, నేను బాండింగ్లకి బెండ్ అవను అనుకున్న దివ్య బాండింగ్లో మొత్తం బెండ్ అయిపోయింది, తడిసి ముద్దయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఏడుస్తూ మొదలెట్టింది. నేను ఏడవనన్న దివ్య ఏడ్చింది. ఆ దివ్య ఏడుపు చూసిన తర్వాత భరణి గారు ఎమోషనల్గా బరస్ట్ అయిపోయారు. అయితే ఈ బాండింగ్లో దివ్య ఏంటంటే, యాక్చువల్గా నేను ఈ బాండింగ్లోని రూములో పెట్టుకోను, ఈ అందరినీ అసలు నేను ఏడవను, అసలు ఈ రూమ్లోని బాండింగ్ కోసం మనం రాలేదు, గెలవడం కోసం వచ్చాం అని చెప్పిన దివ్య, నా టార్గెట్ భరణి గారే అన్నారు. నా టార్గెట్ భరణి గారు అనే దివ్య భరణి గారితోనే క్లోజ్ అయింది. ఓకే, ఆట ఆడటం మొదలెట్టింది. కానీ ఇక్కడ ఏమైందంటే, రాను ఏంటంటే ఆ దివ్య బాండింగ్లోని అరెస్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎంతలా అరెస్ట్ అయిపోయిందంటే, మరి ఆమె ఈరోజు ఆ బాండింగ్ నుండి పూర్తిగా బయటకు రాలేనంతగా. భరణి గారు అయితే ఈరోజు బాగా ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంటే, ఆమె వెళ్ళి నేను ఏడుస్తున్నాను సరే, మీరు ఎందుకు ఏడుస్తున్నారు, మీ ఏడుపుని నేను చూడలేను, నేను అలా చూడలేను అని చెప్పి కళ్ళు తుడిచి, అయితే ఒకటి ఆ సిచ్యువేషన్ మరీ వెగటగా అనిపించలేదు, చిరాగ్గా అనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే, అయ్యో బాండింగ్లు ఎందుకు ఎంత బెండింగ్ అయిపోయారు, వీళ్ళు ఆడటానికి వచ్చారా, ఏడటానికి వచ్చారా అని ఇప్పుడు ఆ తనూజా మీద చెప్పవలసిన డైలాగు వీళ్ళిద్దరి మీద చెప్పవలసి వచ్చింది, భరణి మీద, దివ్య మీద. సో అంతలా దివ్య బాండింగ్లో బెండింగ్ అయిపోయిందండి. అందుకే అన్నాను బాండింగ్లో అరెస్ట్ అయిన దివ్య అని. ఇక బిహేవియర్ విషయానికి వస్తే, రూమ్లో పాత వాళ్ళంతా ఒకలాగుంటే రాము మాత్రం ఇంకొకలాగా ఉన్నాడండి. అది ఎలాగంటే, అంటే అనకూడదు కానీ, అంటే పోల్చడం కరెక్ట్ కాదు కానీ, అది కాదు, బట్ వద్దులే, కొన్ని మనం పోల్చకూడదు కానీ, అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు, ఇక్కడ వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కొత్తగా 5 స్టార్ వచ్చారు, వీళ్ళని ఆడుకోవడానికి వచ్చారు, అదేవిధంగా వాళ్ళదైన శైలిలో ఫైర్ చూపిస్తున్నారు. మరీ ఎక్కువగా అయితే దివ్యల మాధురి గారు కానీ, మరి తమిళ అమ్మాయి ఐష అయితే మాత్రం మరీ వేరే లెవెల్లో ఆడేసుకుంటున్నారు. ఆ తర్వాత లెవెల్లో ఫిజికల్గా అయితే రమ్య ఆడుకుంటుంది. మరి మగవాళ్ళు అయితే కొంచెం అంతంతగా ఉన్నారు. కానీ అలాంటి టైంలో మరి తను రూల్ చేస్తుందన్నమాట మాధురి, దివ్యల మాధురి, ఇది ఇలాగే ఉంటుంది, అది అలాగే ఉండాలండి. అలాంటి టైంలో రాము ఎస్ కరెక్ట్, యువర్ రైట్ అని, అంటే ఊరందరిది ఒకదారి అయితే నా ఒక్కడిది ఒకదారి అన్నట్టు రాము బిహేవియర్ చేశాడు. నిజానికి రాము చేస్తున్న బిహేవియర్ ఎలాగుందంటే, ఏదో పబ్బం గడుపుకోవడానికి వాళ్ళ దగ్గర వాళ్ళలాగా వీళ్ళ దగ్గర వీళ్ళలాగా ఉన్నట్టుంది. నిజానికి ఏంటంటే దివ్య అయితే రాముకి ఇచ్చి పడేసింది. ఇక ఆ తర్వాత కామెడీలో ఎవరెస్ట్ అయినా ఇమ్ము రమ్య జోడి అన్నాను. ఎందుకంటే అసలు ఎమాన్యుల్ కామెడీ చేయాలంటే అల్టిమేట్. ఇప్పుడు ఉన్న వాళ్ళలోని హౌస్లో ఉన్న వ్యక్తుల్లో ఎమాన్యుల్కి, అంటే సుమన్ శెట్టి కూడా బీట్అవుట్ చేయలేనంత కామెడీ ఎమాన్యుల్ చేస్తున్నాడు. నిజానికి కామెడీలో నంది అవార్డు తీసుకున్నది సుమన్ శెట్టి అయితే, ఇక్కడ నువ్వు లేకపోతే కామెడీ లేదు అనిపించుకునేలా గోల్డ్ స్టారే మన ఎమాన్యుల్. అలాంటి ఎమాన్యుల్ కామెడీకి ఈ రోజు సరైన జోడీ దొరికింది. అది అపరిచితుల్లో రెమో నందిని అనే సీన్ ని
వీళ్ళిద్దరూ చేశారండి. అదేమో స్క్రిప్ట్ వర్క్ కాదు, పేపర్ వర్క్ కాదు, ఇద్దరు అనుకునేది కాదు, జస్ట్ ఇద్దరు అనుకున్నారు. అసలు ఎంత అలవోకగా సమయస్ఫూర్తితో ఇమాన్యుల్కి ధీటుగా రమ్య చేసి, నిన్న మొన్న రమ్య కాస్త ఏంటి అమ్మాయి ఇలా ఉంది అనిపించింది, కానీ ఈరోజు నటనతో హృదయాలను దోచేసిందండి. ఈ అమ్మాయిలో ఒక మంచి నటి ఉంది. నిజానికి ఏంటంటే ఇమాన్యుల్ ఎక్కిన ఎవరెస్ట్కి ఈమె కూడా ఎవరెస్ట్ ప్లస్లోనే ఉందండి, కానీ మైనస్ అవ్వలేదు. అంత చక్కగా ఉంది. కామెడీ చూస్తే చూడాలనిపించింది. ఈ నైట్ ఎపిసోడ్లో మాత్రం మిగతాదంతా సొల్లు అనిపించినా ఇది మాత్రం నడిపించింది కడుపు ఫుల్. అవునండి వీళ్ళ కామెడీ. ఇక ఆ తర్వాత హౌస్లో డిటెక్టివ్ నారదర్లా ఉన్నాడండి శ్రీనివాస్ సాయి. ఎందుకు అంటే హౌస్లో ఏంటంటే యాక్చువల్గా ఈ పికిల్ పాప వచ్చేసి డెమాన్ పవన్కి వచ్చేసి నువ్వు అలా ఉండకూడదు అంటే, యాక్చువల్గా డెమాన్ పవన్ పికిల్ పాప దగ్గరికి వెళ్ళి ఏంటి నా బిహేవియర్ అడగడానికి వెళ్ళాడు. నువ్వు బుర్రతొక్కడు అని చెప్పింది కదా రమ్య. అంటే నన్ను బుర్రతొక్కడు అన్నావు కదా ఏంటి అనే కోణంలో అంటే, నిజమే నువ్వు ఒక సెంటిమెంటల్ ఫూల్, నువ్వు ఒక ఫ్లవర్ అని డైరెక్ట్గా కొండబద్దలు కొట్టి చెప్పింది. నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు తగ్గించుకోవాలని చెప్పింది. పైగా ఆమె చెప్పే మాటలు కూడా చాలా శృతిమెత్త, కొండ బద్దలు కొట్టినట్టు చెప్పినప్పటికీ శృతిమెత్తగా చెబుతూ ఫైనల్గా ఒకటే అంది, నిన్ను నేను ఇలా చెప్పే కోణంలోని బయట వాళ్ళు నీ ఫ్రెండ్స్ చూస్తే ఫోన్లే డెమోనికి ఇలా చెప్పడానికి ఒక అమ్మాయి వచ్చింది అని చాలా ఆనందపడతారు అని చెప్పేసి అంది. నిజంగా ఆ విషయం అయితే నాకు నచ్చిందండి. నిజమే డెమోనికి మాత్రం చెప్పవలసిన రీతిలో చెప్పింది. అయితే అసలు ఈ 5 స్ట్రోమ్ అంతా అనుకునే వచ్చారో లోపల ఈ బాండింగ్లు బద్దలు కొట్టడానికి వచ్చామో అనుకునే రీతిలోనే బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు సిసలైన నిప్పు రాజేశాడు శ్రీనివాస్ సాయి. ఈ శ్రీనివాస్ సాయి వెళ్ళి తనూజ దగ్గరికి ఏం చెప్పాడంటే, రమ్య వచ్చేసి తన క్రష్లో ఉంది ఎవరు మన డెమాన్ పవన్కి, ఆ డెమాన్ పవన్ని కాస్త ఇష్టపడుతుందని చెప్పాడు. తనూజ ఆ విషయం అవునా నేను పట్టించుకోలేదంటే రేపు ఒకసారి ట్రై చేయండి, రేపు నేను ట్రై చేస్తాను పట్టించుకుంటానని. అదే కోణంలో కిచెన్లో ఉండి ఒక ఆల్రెడీ 2-3 ట్రైల్స్ వేసింది మన తనుజ. మొత్తానికి ఏంటంటే శ్రీనివాస్ అదే విషయం కాకుండా హౌస్లో కూడాను వాళ్ళు ఎలా ఉంటున్నారు, వీళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు అనే విషయాలతో ఫుల్ క్లారిటీగా ఉంటూ 5 స్ట్రోమ్ దగ్గరకు వచ్చి, ఈ బ్యాచ్ దగ్గరకు వచ్చి తను విషయాల్ని విశదీకరించి చెప్పడం చూస్తుంటే అతను ఒక డిటెక్టివ్ నారదుడు అనిపిస్తున్నాడండి. ఇక ఆ తర్వాత ఏంటంటే దివ్యల మాధురి విషయానికి వస్తే, దివ్యల మాధురి దీపావళి మొదలెట్టేసిందండి. ఇక దీపావళిలోని పటాసులు, టపాసులు, అగాదులు, టాట్రిక్ బాంబులు, మరి సుచ్చుబుట్లు కూడా పేలిపోయి అసలు ఆ 1000 వాళ్ళ 5000 వాళ్ళ అసలు అమ్మా మీకు ఆ వోకల్ కార్డు లోపల ఎన్ని ప్లగ్గిన్స్ ఉన్నాయి, అంత సౌండ్ ఎలాగొస్తుంది, అంత యాక్టింగ్ ఎలా వస్తుంది మీకు అనే రేంజ్లో ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ చూస్తుంటే మరి మొత్తానికి ఆమె వాయిస్కి అందరూ చెవులు మూసుకునేలా ఉన్నారు. నోరు మూసుకుంటున్నారా లేదా నేను చెప్పను, కానీ చెవులు అయితే మూసుకుంటున్నారండి హౌస్లో. ఇక కెప్టెన్ కంటెండెన్సీ టాస్క్ మొదలైందండి. ఈ కెప్టెన్ కంటెండెన్సీ టాస్క్లోని మరి ఫైర్ బ్రాండ్ అయిన 6 ఉన్నారు కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు, ఆ 6లోని 5 కెప్టెన్ కంటెండెన్సీ పోటీలకు వెళ్ళారండి. నిఖిల్ నాయర్ మాత్రం పోటీలో ఉండక్కర్లేదు, ఎందుకంటే అతనికి కంటెండర్ పవర్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఆయన డైరెక్ట్గా ఎప్పుడు కంటెండరే, మిగతా వాళ్ళకి కంటెండర్గా పోటీలోకి వెళ్ళాలి. కాబట్టి ఏంటంటే మిగతా ఈ 5 ఉన్నారు. ఈ 5 ఆల్రెడీ రూమ్లో ఉన్న వాళ్ళని 5 ఎంచుకోవచ్చు, ఆ ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు దానికోసం ఏంటంటే వీళ్ళు బయటికి వెళ్ళి అనుకొని సరైన వ్యక్తులైన భరణిని, దివ్యాని, తనూజాని, అదేవిధంగా సంజనాని, ఇంకొకటి ఎవరంటే మన సుమన్ శెట్టిని 5 ఎంచుకున్నారు. ఈ 5 ఎంచుకొని వాళ్ళు ఎంత స్ట్రాటజిక్ ఆడారంటే, ఓడిపోతే ఈ బాల్ మధ్యలో ఉంటుంది, ఆ బాల్ గోల్లో తగిలించాలి. ఈ బ్యాచ్ ఆ బాల్ గోల్లో తగిలిస్తే ఆ బ్యాచ్లో ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు. ఆ బ్యాచ్ వచ్చి ఈ గోల్ తగిలిస్తే ఈ బ్యాచ్ ఇందులో గోల్ మరి తగిలిస్తే వీళ్ళు ఆ బ్యాచ్లో ఒకటి ఎలిమినేట్ చేయొచ్చు. అయితే ఇదంతా నాకు చూస్తే ఈ ఆట అంతటికి సంచాలకుడిగా నిఖిల్ నాయర్ని పెట్టారు. అయితే ఈ ఆట చూస్తుంటే నాకు సై సినిమా గుర్తొచ్చిందండి. అంతే కదా సినిమాలు అంటారు చూసారా, అన్నా వాళ్ళు నిజంగా కొడుతున్నారన్నా అన్నట్టు ఇది ఆట ఎలాగుందంటే ఈ 5 బీభత్సం. నిజంగా ఆట స్పోర్టివ్గా ఉన్నాం అంటున్నారు కానీ మొత్తానికి పడిపోతున్నారండి. ఇది బిగ్ బాస్ నిజంగా గెలిపించడానికి పంపించాడో, శాడిజం చూపించుకోవడానికి పంపించారో, లేకపోతే వీళ్ళలో బాండింగ్లు పెరుగుతున్నాయి బుద్ధి తేవాలని పంపించారో, లేకపోతే ఎందుకు పంపించారో అయితే నాకైతే అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి ఒక్కొక్కరు ఎలా పడిపోతున్నారంటే అలా పడిపోతున్నారు, నిజంగా కొడుతున్నారు వాళ్ళు అన్నట్టు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అలాంటప్పుడు నెంబర్ 1 ఎంచుకున్నారు, భరణీనం తోస్తారు ఫస్ట్ ఎలిమినేషన్, అంటే ఆట కానీ ఫస్ట్ తీశారు. నెక్స్ట్
దివ్యని తీశారు, అంటే నెక్స్ట్ ఆడ దివ్యాని, నెక్స్ట్ తనుజని తీశారు, నెక్స్ట్ సంజనాని తీశారు, సుమన్ శెట్టిని ఉంచారు. ఎందుకంటే మాకు పోటీ కాదు అనుకొని కట్ చేస్తే నాన్న ఎవరిని తక్కువ అంచనేయకు, ఎవరినైతే నువ్వు తక్కువ అంచనేస్తావో వాడే నీ నెత్తి మీద కూర్చుంటాడు అనే విధంగా సుమన్ శెట్టి మాత్రం రేపు ఎపిసోడ్లో చూడండి వాళ్ళ తాట తీస్తాడు. మొత్తానికి ఏదైనప్పటికీ సుమన్ శెట్టి పాత వాళ్ళని ఒక్క మగాడు డిచ్చుకు 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 ఒక్క మగాడు, అవునండి ఒక్క మగాడు సుమన్ శెట్టి కెప్టెన్ కంటెండెన్సీ టాస్క్ వెళ్ళాడు. అయితే వీళ్ళ నుండి చివరిగా రేపు గెలిచేది ఎవరంటే గౌరవ్ గెలుస్తాడండి. అయితే గౌరవ్ సుమన్ శెట్టి ఇద్దరు ఉంటారు కదా ఫైనల్గా, అయితే ఆ గౌరవ్తోని పోటీ పెడతారు మన నిఖిల్ నాయర్కి. అప్పుడు ఎందుకంటే ఫైనల్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఆడాలన్నమాట. అప్పుడు నిఖిల్ నాయర్ వెళ్ళేటప్పుడు ఏదో బరువైన టాస్కులు ఇచ్చారు, ఆ టాస్కుల్లోని నిఖిల్ నాయర్ అయితే ఓడిపోయాడట. ఇంకా ఫైనల్గా వీళ్ళిద్దరున్నారు కాబట్టి ఈరోజు అంటే గత వారం డబుల్ ఎలిమినేషన్, ఈ వారం డబుల్ కెప్టెన్సీ. అదేవిధంగా మన ఈ ఒక్క మగాడు ఇటు నుండి కెప్టెన్, ఆ మగాడు అటు నుండి కెప్టెన్. ఆ మగాడు ఎవరంటే గౌరవ్. మొత్తానికంటే గౌరవ్ అండ్ సుమన్ శెట్టిలు కెప్టెన్సీ టాస్క్లో కెప్టెన్గా వీళ్ళిద్దరూ బ్యాండేజీలు కట్టుకున్నారు, అదే బ్యాడ్జీలు కట్టుకున్నారు. మొత్తానికి ఏదైనప్పటికీ ఆటలో ఫైర్ మొదలైంది. ఆ ఫైర్ ఏంటంటే ఎన్నాళ్ళు కనిపించేది, ఇప్పుడు సౌండ్ కాదు రీసౌండ్ వినిపిస్తుంది. మరి ఈ రీసౌండ్కి నాకైతే ఒకటి అనిపిస్తుందండి, కంక్లూజన్ ఒకటి ఇస్తాను ఈ ఎపిసోడ్లో. ఏది ఏమైనప్పటికండి హరీష్ శ్రీజ ఇద్దరు రావాలనిపిస్తుందండి. ఎందుకంటే ఆ సౌండ్కి సరైన వ్యాక్సిన్ ఎవరు అంటే అదే ఫైర్ బ్రాండ్ సౌండ్లకి హరిత హరీష్ శ్రీజ వీళ్ళిద్దరూ వస్తే హౌస్ ఎలా ఉంటుందా అని ఒక సాంగ్ వేసుకుంటాను. సాంగ్ అయిపోయిందండి. ఇక ఈ ఎపిసోడ్ ఇంతవరకు ముగించేసి తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు బాయ్, నమస్కారం. మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సేపు మళ్ళీ కొట్టడం మర్చిపోకండి. బాయ్.